వాళ్ళు వేసుకునే నగలు కూడా అప్పుడు రాజులు వేసుకునేది తిక్కల నగలు కాకుండా వేసుకునే ఒక్కొక్క పెద్ద పెద్ద నగలు ఇంత లావుంది, ఒక్కొక్కటే ఇంత లావుంది. మరి మన రాష్ట్రమైన బంగారం అంతా ఆయన మెల్లోనే ఉండట్టుంది, అంత లుక్ వచ్చింది. అవి చేయించడానికి కూడా 10 గంటలు టైం పట్టింది అని కూడా అనుకుంటున్నారు. ఒక్కటి కాదు, ప్రతి దాని గురించి మాట్లాడుతున్నారు. మరి అయితే కాలు కడెం గాని, మెల్ల హారం గాని, ఇక్కడున్న చిన్న హారం గాని, అవి పెద్ద పెద్ద ఇంత లావునని అవి వర్ణించడానికి వాటి పేరు నాకు రాదులే కానీ, ఒకటి చేతికి పెట్టుకున్న కడెం లాంటిది కానీ ఏయని కానీ ఎరటిగా ఉన్నాయి. రాజుల కాలంలో పెట్టుకున్న లాంటివి అనమాట. ఆ టైప్ లో చేసుకుంటూ పెళ్లి. మరి ఆయన అయితే చాలా మంది కూడా దేవుళ్ళతో కంపేర్, సీతారాములతో గానీ శివపార్వతులతో కంపేర్ చేస్తుంటే నెగటివ్ ట్రోలింగ్ కూడా వస్తుంది. అంటే వాళ్ళని దేవుళ్ళతో పోల్చడం ఏంటి అని కూడా మాట్లాడుతున్నారు. దేవుళ్ళతో పోలవటం కాదులే కానీ అట్ట చేసుకున్నా అనమాట. నగలు ఆ తీరులో పెట్టుకొని వాళ్ళని మానవుల్ని దేవుళ్ళతో ఎందుకు పోలుతూలే కానీ ఆయనకి ఎంత ఆస్తి ఉండ హీరో కానీ, కాకపోతే ఆ టైప్ లో చేసుకుంటూ పెళ్లి చేసుకోవటం కానీ, ఆ శాల వేసుకోవటం కానీ, ఆ నగలు పెట్టుకునే తీరు అట్టుంది. ఇప్పుడు ఉన్న హీరోలు ఎవరు చేసుకోరు అట్ట, ఎవరు చేసుకోలేదు కదా. కొద్దిగా ఎంత కానొస్తుంది అనమాట రాజుల రవణప్పలు చేసుకున్న కాలంలో. అయితే చాలా మంది ఫ్యాన్స్ కట్ అవుతున్నారు, పిలవలేదు వాళ్ళని, కనీసం హైదరాబాద్ రిసెప్షన్ కూడా పెట్టట్లేదు. పెట్టినా కూడా కొంతమంది ఆగాగు ఫ్యాన్స్ కి ఏం పుట్టింది, ఎందుకు పిలవాలా, ఎందుకు పిలవాలా? పిలవలేదు అన్నట్టు అవుతారా? వాళ్ళు పెళ్లి చేసుకుంటే వాళ్ళని పిలవాలా? వీళ్ళు పెళ్లి చేసుకుంటే వాళ్ళని పిలుస్తారా? చెప్పు. అదే పిలవలేదని హట్ అయ్యారు. అంటే పోలీస్ ఆంక్షల మధ్యలో అంటే కార్డు ఉన్న వాళ్ళు మాత్రమే రావాలి, మిగిలిన వాళ్ళు రాకూడదు అని విరోష్ టీం నుంచి, అంటే విజయ్ ఇంకా రష్మిక టీం నుంచి ఒక లెటర్ కూడా పెట్టారు. దానికి ఫ్యాన్స్ ఇప్పుడైతే ఫ్యాన్స్ అందరిని పిలిచి విజయ్ దేవరకొండ రష్మిక పెళ్లి చేసుకోవాలి. వాళ్ళ మధ్యలో కూర్చొని వీళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు అనమాట. ఏం పుట్టింది ఇంకా మారరా? ఏం సెల్లుల్లో చూడొచ్చు, టీవీలో వస్తుంది. ఆడికి పోయి వాళ్ళతో సీ అనిపించుకొని కార్డులు లేదని ఇటు సిగ్గు తీపించుకోవటం ఎందుకు? మారాలి కదా. ఏమైంది? ఆడ చూసినా కానత్తనే ఉండు కదా. ఏం పుట్టింది? మారాలని కోరుకుంటున్నాను నేను ఫ్యాన్స్ ని, ఎవరు ఫ్యాన్స్ నేను కోరుకుంటున్నా. అయితే ఇంకొకటి ఏంటంటే ఆయన పెళ్లి మన ఫ్యాన్స్ కు వాళ్ళ పెళ్లి వాళ్ళకి జరగకపోతే వాళ్ళు అట్టు కావాలి కానీ వాడు హీరో పెళ్లి చేసుకుంటూ పిలవలేదని వీళ్ళు అట్టు అయ్యేది మారాలి. అందుకని దయచేసి నెక్స్ట్. అయితే నెట్ఫ్లిక్స్ వాళ్ళు సెలబ్రిటీస్ పెళ్లిళ్ళు కొని వాళ్ళు వీడియోస్ వేస్తారనమాట. వీళ్ళ దగ్గర కూడా అప్రోచ్ అవుతే 60 crores దాకా వాళ్ళకి పెళ్లి వీడియో ఇవ్వండి అని అడిగితే ఇవ్వని అన్నారంట. అంటే అది మా ప్రైవసీ, మేము మా పెళ్లి మా ప్రైవసీ మేము ఇవ్వము అని అన్నారంట. అంటే ఇది ఇప్పుడు చాలా మంది ఇప్పుడున్న జనరేషన్ కి అదొక పెద్ద ఇన్స్పిరేషన్ అని చెప్పాలి. దానికి మీరేమంటారు? ఈయన దానికి ఆయన సొంత విషయం కాదు, అది వాళ్ళ సొంత విషయం. ఒకళ్ళు ఇచ్చినా ఈ పైన గానత్తనే ఉంది కదా. ఇచ్చినా ఈ పైన ఆయన ఎట్ట చేసుకుంది పెళ్లి ట్రెడిషనల్ గా చేసుకుండా, మరి రాజుల రవణప్పలు చేసుకున్న ఆనాటి కాలంలో చేసుకున్న లుక్ అవన్నీ గానత్తనే ఉన్నాయి కదా. మనకి ఇవ్వాల్సిన అవసరం ఏముంది ప్రత్యేకంగా? వాళ్ళ ఇష్టం. మళ్ళీ రష్మిక కూడా వాళ్ళ తీరు వెనకటి వాళ్ళేందో పురం వాళ్ళు అంట, వాళ్ళు కొడవ ఆ టైప్ లో కూడా చేసుకుందంట. ఆమె కూడా బాగానే ఉంది. ఈయనేమో నగలు ఆరాలు పేర్లోకి వచ్చినాయి. ఆ పెళ్లి ఆమెదేమో ఆ లుక్ బాగుంది. అయితే ఈ పెళ్లి సందర్భంగా వాళ్ళది నెక్స్ట్ రాబోతున్న రణబాలి అనే సినిమా నుంచి ఒక పోస్టర్, ఒక గ్లిమ్స్ రిలీజ్ చేశారు, పాట రిలీజ్ చేశారు. అవి చూసారా మీరు? ఎలా అనిపించింది? నేను చూడలేదులే కానీ వాళ్ళిద్దరు చెప్తే బాగుంటది. అసలు రష్మిక ఏ సినిమా తీసిన, ఇప్పుడు మన శివాజీ ఛత్రపతి మహారాజ్ కొడుకు సంభాజీ మహారాజ్ సేవా సినిమా తీసినగా, దాంట్లో ఆమె చూస్తుంటే నిజంగా ఏమే చిచ్చా బాగా అనిపించింది. ఆ సినిమా తీస్తే బాగుంటది, ఏ సినిమా అయినా బాగుంటది అనుకుంటాను.